వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సైట్ పిల్ల. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా ఊర్లో బొడ్రాయి పండుగ అవుతుంది. ఈరోజు రేపు అనమాట. ఈరోజు అయితే ఏం చేస్తాం, బొడ్రాయికి నీళ్ళు పోసి వస్తామన్నమాట. సో చూడండి, మా బిందె కూడా తల మెరుస్తుంది. ఇగో ఇప్పుడే రెడీ అయిపోయింది. తర్వాత దీంట్లో వాటర్ తీసుకొని బొట్లు పెట్టి తీసుకొని పోతాం అన్నమాట. మళ్ళీ రేపేమో బోనాలు ఉంటాయి. సో ఈ బ్లాగ్లోనే అది కూడా కంటిన్యూ అవుతుంది, చూడండి. ఫస్ట్ అయితే మేము ఇలా బిందెను రెడీ చేసుకున్నాము. పూలు పెట్టి తర్వాత బొట్లు అవన్నీ పెట్టేసుకుని తర్వాత అయితే వాటర్ పోసేసుకున్నాం. సో మనకు ఇండియన్ కల్చర్లో ఎప్పుడైనా సరే పసుపుని చాలా ట్రెడిషనల్గా చూస్తారు. సో మన ఇంట్లో ఏం జరిగినా కూడా మంచి శుభకార్యం జరగాలంటే ఖచ్చితంగా కూడా పసుపు యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే మేము వాటర్ తీసుకొని వెళ్తున్నాం. అక్కడి నుంచి మా సిస్టర్ వెళ్తుంది. మేమైతే వెళ్తున్నాం. ఇంకా హడావిడి అయిపోయింది మొత్తం. ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీ ఉండే, సో అందుకని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అందరు కూడా ఇప్పుడే వెళ్తున్నారు ఇంకా నీళ్ళు వేయడానికి బొడ్రాయికి. అయితే చూద్దాం, ఇంకా అక్కడే హడావిడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు ఇక బైక్ల మీద అట్లా. మాది కూడా బోనం అంటే మాది వాటర్ కూడా తీసుకెళ్ళింది, మా సిస్టర్ తీసుకెళ్ళింది, బండి మీద వెళ్ళింది అన్నమాట. మేమైతే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే మంచిగా బోనము లాగు తీద్దాం అనుకున్నాం, కానీ ఇక రోజు వాటర్ ప్రాబ్లం అసలు మస్తు దారుణంగా అయింది. బోనం ఇంకా అప్పుడు దీపిని వాళ్ళ ఇంట్లో తీయాల్సి వచ్చింది. మనం ఎవ్వరం పోలే. ఈసారైనా మంచిగా అయితే బాగుంటుంది. చూద్దాం ఇంకా ఏమవుతుంది. ఉబ్బరిస్తుంది. ఇక ఒక్కొక్కరు అయితే తీసుకోబోతున్నారు. ఇళ్ళకు కూడా పోయినాం అప్పుడు పోయినసారి. మామూలుగానే రెడీ అయ్యారు కదా కొంచెం. ఫైనల్గా అయితే మేము బొడ్రాయి దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఉన్నారు ఇక్కడ రష్ అయితే. సో ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. అండ్ అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి తర్వాత వాటర్ అయితే పోస్తున్నారు. సో మా ఇంకో సిస్టర్ అయితే మాకంటే ముందే వెళ్ళారు వాళ్ళు. సో మేము లోపలికి వెళ్ళే టైంకి వాళ్ళు అయితే బయటకు వచ్చేసారు. హాయ్ చెప్పురా బాబు, హాయ్. ఇంతకుముందు మా అక్క బండి పైన ఒక వాటర్ తీసుకొని వచ్చింది కదా. సో తన కోసం అయితే మేము వెతుకుతున్నాము, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. ఎక్కడుందో కాసేపు వరకు మీరు సైడ్ జరగాలి. వాళ్ళు వచ్చేటప్పుడు జరగండి ఫోటో సో చాలాసేపు వెతికిన తర్వాత ఇక్కడైతే కనిపించింది. మా అక్క ఇక్కడ ఉంది. ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా. సో తను చూసిన తర్వాతకి అమ్మాయి కూడా అక్కడ కొంచెం సైడ్గా ఉంది. లాస్ట్ ఇయర్ అయినా పైకి వెళ్ళి కొంచెం పాలతో అభిషేకం అది చేశాం, కానీ ఈసారి మాత్రం చాలా మంది ఉన్నారు. సో అది కూడా వెళ్ళలేదు. కిందనే మొక్కి కిందనే ఉండేస్తున్నాం ఇంకా మేము.
నవరాత్రి ఇది ఉంటుంది. పెద్ద ఇలే వికటకవి పరమానంద శిష్యుల దగ్గర కుక్క వస్తున్నది. గంటలు గగనాన్ని దాకంగా గంతులేసే భక్తులురా ఇంటికి వస్తున్నాం అనమాట. వాటర్ పోసేసినాం. ఉబ్బరంలా అయితే మొత్తం తడిసిపోతున్నాం. అసలు ఎంత ఉడకపోస్తుందంటే ఎండ కొడుతుంది, మామూలుగానే ఉంది కానీ ఫుల్ ఉడకపోస్తుంది. ఇంకా అక్కడ గుడి దగ్గర మాత్రం అందరూ ఒకటేసారి వచ్చేసరికి ఎంత వేడవుతుంది ఇంకా. సో ఈరోజుకైతే ఇదే బ్లాగ్. మళ్ళీ రేపటి బోనాల బ్లాగ్ అయితే కంటిన్యూ చేసి మళ్ళీ డైలీ లాగా ఉంటుంది. మళ్ళీ రేపు బోనాలు అంతే. చూడండి మా ఫేస్లు అన్ని ఇట్లా వాడిపోయినాయి మొత్తం. యాక్చువల్లీ బోనాల వీడియో కూడా ఈ పార్ట్లోనే పెడదాం అనుకున్నాము, కానీ మేము అన్ఫార్చునేట్లీ బోనం చేయలేకపోయాము. సో ఇది ఒక్క బ్లాగ్ మాత్రమే తీసామన్నమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.